సార్ సార్ కొంచెం అలాగే పాత్రికేయ మిత్రులు ఒక మోడల్ కళాశాలగా రూపుదిద్దుస్తున్నామమ్మా. ఈ కళాశాల ఏమో 2000 అయినారమ్మా. మొత్తం 14 మంది మనకి 12 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండాలమ్మా. పోస్టులు శాంక్షన్ కాలేదు కాబట్టి వాళ్ళందరినీ శాంక్షనింగ్ కళాశాలలో మార్పించడం జరిగింది. ఈ గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్స్ కూడా అప్పుడప్పుడు 2019 వరకు 700 మంది విద్యార్థులు ఉండేవారమ్మా. ఈ కళాశాలలో 4 కోర్సులు జనరల్ కోర్సులు ఉన్నాయమ్మా. ఎంపీ ఫస్ట్ బైపీసీ తల్లి ఇలా చూడమ్మా. ఎల్ లావణ్య సెకండ్ హెచ్ఈసీ సెకండ్ ఎంపీసీ అలా లైన్ లో బి దేవేంద్ర ఎంఎన్ఏటి అయి చూడరా స్మైల్ ఉండరు సౌండ్ వస్తుంది పడకపోద్దా. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఈ బుక్స్ అనేది ఫస్ట్ టైం ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిగ్రీ కాలేజ్కి బుక్స్ ఇచ్చాము. కానీ గత ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఈ బుక్స్ అనేది ఆపేశారు. అలాగే మనం ముందు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం మిడ్ డే మీల్ కూడా డిగ్రీ కాలేజ్ కోసం ఏర్పాటు చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇవన్నీ కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనం పూర్వ వైభవంలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో మళ్ళీ మీ ఓన్ కాలు మీద నిలబడే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మీ అందరికీ బుక్స్ అనేది మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. జూనియర్ డిగ్రీ కాలేజ్ ఈ జూనియర్ డిగ్రీ కాలేజ్లో మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలందరూ ఈ అవకాశంని సద్వినియోగం చేసుకొని మీరు బాగా చదువుకుంటారని కోరుకుంటా ఉన్నాను. అయితే మీరందరూ కూడా బాగా చదివి ఉన్నత స్థానాల్లోకి వచ్చి మీరందరూ కూడా మీ ఓన్ కాల్ మీద నిలబడే అవకాశం మీ అందరికీ ఒకటి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. మీరు కూడా కష్టపడి మీ ఓన్ కాల్ మీద నిలబడే శక్తి మీరు చేసుకోవాలి. మీ ఓన్గా మీరు